మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కూతవేటు దూరంలో ఈరోజు మనం చూస్తుంటే 476 ఎకరాలు ఐటీ పార్క్ కోసమని టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం సేకరించింది. అందులో దాదాపుగా 289 ఎకరాలు ఇప్పుడు అమర్ రాజా కంపెనీకి అప్పచెప్పింది. మిగతా భూమి కూడా అప్పచెప్పనే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఈ యొక్క అమర్ రాజా అనేటువంటిది బ్యాటరీ కంపెనీ ఎదిరే దివిటిపల్లి, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, బూత్పూర్ మున్సిపాలిటీ, అంబటిపల్లి, సిద్దాయపల్లి, సేర్పల్లి, జడ్చర్ల మున్సిపాలిటీకి ఇవన్నిటికీ 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ ద్వారా వచ్చేటువంటి వెదజల్లేటువంటి ఈ యొక్క విషము నీళ్ళల్లో, గాలిలో మరియు మొత్తం టోటల్గా ఈ ఉన్నటువంటి వ్యవసాయ భూములను కలుషితం చేసేటువంటి అవకాశం ఉందని మా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈరోజు 32వ రోజైనా ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు లేరు. ఈరోజు మహబూబ్ నగర్ బిడ్డను అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పారంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అంటే అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఆ యొక్క చేసేటివన్నీ దొంగ సంబంధించినటువంటివి, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ బూటకాలు, జనాలను మభ్యపెట్టి మోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని అప్పుడు చెప్పాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత అదే మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి పర్మిషన్లు ఈయన ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడైతే మేము ఉద్యమం స్టార్ట్ చేశామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఇక్కడ వచ్చింది పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారిని కలిస్తే ఆయన ఏమంటున్నాడంటే ఆ యొక్క పోయిన ప్రభుత్వం ఆ యొక్క పర్మిషన్లు ఇచ్చిపోయింది, ఇప్పుడు మేము ఏం చేయలేము అనేటువంటి పరిస్థితిలో ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన ఎలక్షన్లో వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క అమర్ రాజా కంపెనీని వల్ల విషం వస్తుంది, ఆ యొక్క విషం నుంచి మిమ్మల్ని కాపాడేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ముఖం చాటేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఇంత జరుగుతున్న కూడా ఏ ఒక్క రోజు వచ్చి ఈ యొక్క కలెక్టర్ గారిని కానీ ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ తెలుసుకోమనే ప్రయత్నం చేయలేదు. మేము ఈరోజు పోరాటం ఎందుకు చేస్తున్నామంటే ఆ యొక్క బ్యాటరీ కంపెనీ వల్ల వచ్చేటువంటి విష వాయువుల వల్ల, విష పదార్థాల వల్ల మేము తాగేటువంటి నీరు కలుషితమవుతుంది, మేము పీల్చేటువంటి గాలి కలుషితమవుతుంది, మేము పండించుకునేటువంటి పంటల్లో విషం జిమ్మి ఆ యొక్క ఆహారం మా కడుపులోకి వెళ్ళి మేము ఇక్కడ బతికేటువంటి పరిస్థితులు ఒక 10 నుంచి 15 సంవత్సరాల్లో ఈ యొక్క బతికేటువంటి పరిస్థితులు లేదు. ఇక్కడ నుంచి ఈ యొక్క బ్యాటరీ కంపెనీ చిత్తూరు నుంచి ఎలగొడితే అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ మా నెత్తి మీద పెట్టారు. ఈ భూములు దేనికోసం సేకరించారు, దేన్ని కడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో మేము పోరాటం స్టార్ట్ చేశాం. ఇక్కడ ఐటీ పార్క్ అని పేరు చెప్పి ఈ యొక్క భూములు సేకరించారు. కేవలం ఐటీ పార్కు మాత్రం చెప్తేనే, మేము ఐటీ పార్కు చెప్తేనే ఇక్కడ ఉన్నటువంటి జనాలు 100 కుటుంబాలు, దాదాపుగా 100 కుటుంబాలు నాశనమయ్యి ఆ యొక్క భూమి సేకరించడం జరిగింది. ఆ యొక్క 100 కుటుంబాల ఉసురు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి కానీ ఆ యొక్క అమర్ రాజా కానీ తగులుతుందని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్ల లోపు ఆ యొక్క అమర్ రాజా కంపెనీ ఎత్తేయకుంటే రాబోయే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాను. ఏదైతే అమర్ రాజా ఫ్యాక్టరీ ఇక్కడ పడుతుందో మా ఏరియాలో, ఫ్యాక్టరీ నుంచి 100% పొల్యూషన్ అని గత ప్రభుత్వానికి తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్న 4 గ్రామ పంచాయతీల దగ్గర ఒక 20,000 జనాభా ఉన్న పరిధిలో ఆ విషపూరితమైన కంపెనీ తీసుకొచ్చి మా నెత్తి మీద పెడుతున్నాడు. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు వాళ్ళు ఏమన్నారంటే అసలు అమర్ రాజా కంపెనీ అనేది ఇక్కడ రాదు, మీరు అలాంటి అనవసరమైనటువంటి అనుమానాలు పెట్టకండి అని చెప్పి కలెక్టర్ గారు, టీఎస్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పారు. సరే అని చెప్పి మేము అయినా కూడా కొన్ని రోజుల వరకు ఆపుకొని ఉన్నాము. ఇప్పుడు తీరా చూస్తే అక్కడ అమర్ రాజా కంపెనీకి సంబంధించింది, మ్యానుఫ్యాక్చర్కి సంబంధించింది ప్రొడక్షన్ కూడా ఇక్కడనేనంట. కాబట్టి దీన్ని మేము గమనించి ఏం చేసాము, అసలు ఇక్కడ ఈ అమర్ రాజా కంపెనీ వద్దని చెప్పి గత 32 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. ఈ నిరాహార దీక్షలో భాగంగానే మేము మనకు తెలంగాణ డీజీపీ గారిని కలిసినాము. ఏమైనా శాంతియుతానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు వస్తే ఇట్లా వారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి తెలంగాణ డీజీపీ గారిని కలిసినాం. అలాగే పొల్యూషన్ బోర్డు గారిని కలిసినాం. అలాగే మనకు స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం. వీరిని ఎవరిని కలిసినా కూడా ఫలితం మాత్రం శూన్యమే ఉంది. మా కళ్ళ ముందు చూస్తూ మనము ఈ యొక్క వ్యవసాయం చేస్తున్న భూములు ఎడారిగా మారిపోయి ప్లాట్ల పరంగా మరి పోయినాయంట అంటే మరి భవిష్యత్తు ఉడక ఈ భూములు ఉడక ఈ విధంగా అయితే చెప్పి మాకు భయం చొచ్చుకుపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరిని మేము కలిసి అడుగుతున్నాము. కాబట్టి మన ఊరోళ్ళు మనకంటే చాలా పెద్ద వారు వేరే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంతకు ముందు సర్పంచ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరుగా మన కౌన్సిలర్ అందరూ కలిసి కూడా అడగడం జరిగింది. కానీ
మరి ఇంతకుముందు ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో వాళ్ళు చెప్పిన నా పని నేను చేపిస్తాను చెప్పిన వాళ్ళు కూడా ఇలా ముఖం చాటేసుకొని వాళ్ళు కూడా రెస్పాన్స్ అవుతారు. కాబట్టి మరి ఇలాంటి విషపూరితమైన అమరరాజు ఇలాంటి ఫ్యాక్టరీ రాకుండా వేరే ఫ్యాక్టరీ ఏదైనా కూడా వేరే మనకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీ ఏదైనా కూడా మేము మా ఊరిలో మొత్తం యువత అందరూ కలిసి స్వాగతిస్తాం. అమర్రాజా బ్యాటరీ కంపెనీ వస్తుంది. ముందుగా ఇక్కడ ల్యాండ్ ఒక 500 ఎకర్స్ నియర్ బై 500 ఎకర్స్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కాబడ్డది. ఇది ఎందుకు అని చెప్పినంటే ఫస్ట్ ఐటీ కంపెనీస్ కోసం అని చెప్పి తీసుకున్నారు. ఒక 20 కోట్ల నుండి 30 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఐటీ టవర్ నిర్మించారు. బట్ ఇప్పుడు తీరా చూస్తే అమర్రాజా వాళ్ళకు అప్పనంగా కట్టబెట్టినారు. దాని నుండి వెదజల్లే పొల్యూషను మాకు ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, తర్వాత ల్యాండ్ కూడా పొల్యూట్ అయ్యి ఇక్కడ జనావాసానికే ప్రమాదకరంగా కాబడుతుంది. సో ఇది వద్దని ఫస్ట్ మా యొక్క మా ఎంటైర్ చుట్టుముట్టున్న విలేజెస్ అందరి యొక్క ప్రాబ్లం ఇదే, వద్దని చెప్తా ఉన్నాం. తర్వాత ఇది మాకు భూత్పూర్ మున్సిపాలిటీకి 1/2 కిలోమీటర్ దూరంలో, జడ్చర్ల మున్సిపాలిటీకి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో, మహబూబ్నగర్లో ఆల్రెడీ మహబూబ్నగర్లోనే ఇది మున్సిపాలిటీలో పడుతుంది. ఈ 3 మున్సిపాలిటీలకు ఇబ్బంది కలిగించి, ఇంతమంది జనాలకు ఇబ్బంది కలిగించి ఈ ఫ్యాక్టరీ చేసి ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? అమర్రాజా కంపెనీ అని ఇక్కడ ఏదైతే తిరుపతిలో నెలకొల్పినరో చిత్తూరు డిస్టిక్లో, అటువంటి అమర్రాజా ఫ్యాక్టరీ అక్కడ ఎత్తివేస్తే అక్కడ ఉన్న నష్టం జరిగినటువంటి అక్కడ ఉన్న ప్రదేశంలో అంతటా కూడా ఉన్న జనానికి నష్టం వాటిల్లుతుందని వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసి మరియు అక్కడ వాటిల్లి అందుకు ప్రభుత్వమే వ్యతిరేకించి ఎత్తివేయడం జరిగితే అటువంటి ఫ్యాక్టరీని మా గ్రామంలో తెచ్చి నెలకొల్పుతున్నారు. ఆ దానికి అందరూ కూడా ఇక్కడ చాలా మటుకు గొర్రెలు, మేకలు, పశువులు ఉన్నటువంటి ఈ గ్రామం చాలా వెనుకబడి జీవించినటువంటి జనం ఇక్కడ నివసిస్తారు. అటువంటి కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి ఫ్యాక్టరీని ఈ ఎదురే గ్రామంలో నెలకొల్పేటందుకు దాదాపు 30 రోజుల నుంచి కూడా దీక్ష చేయడం జరుగుతుంది మా గ్రామంలో. అయితే ఆ రోజు ఏదైతే ప్రజాసేకరణ అని పెట్టిన రోజు అందరం కూడా వ్యతిరేకించినాం.